డి హిరేహాల్ మండలంలో నాగలిరాజు అధ్యక్షతన నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నందమూరి తారక రామారావు చరిత్ర యొక్క గొప్పతనాన్ని స్మరించారు. డి హిరేహాల్ మండల్ కన్వీనర్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమానికి ఎన్టీఆర్ ఆద్యుడు, సామాజిక న్యాయం చేయాలనేదే ఆయన ప్రధానమైన ఆశయమని తెలియజేశారు. ఈ 2024 జనవరి 18కి 28వ వర్ధంతి జరుపుకుంటున్న ఇదే 2024లో మళ్లీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాగలిరాజు, కన్వీనర్ హనుమంత్ రెడ్డి, శ్రీపుర శ్రీరాములు, మాకాసి వెంకటేష్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి పౌరుడికి కూడా, ప్రతి కులానికి కూడా సమాన హక్కు ఉండాలా, రాజకీయాల్లో కూడా సమాన చైతన్యం ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే బీసీలకు న్యాయం జరిగింది, మైనార్టీలకు న్యాయం జరిగింది. అంతకుముందంతా కూడా రెడ్డ పరిపాలనలో ఈ రాష్ట్రం ఉండేది. ఏ రోజైతే రామారావు గారు వచ్చారో ఆ రోజు వచ్చిన రోజు నుంచి బీసీలకు కూడా సమాన హక్కు కల్పిస్తూ చట్టసభల్లో కూడా బీసీలకు ఉండాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈరోజు ఇంత చైతన్యం వచ్చింది. అంటే భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ స్వల్పకాలంలోనే అధికారం రామారావు గారు పార్టీ స్థాపించి 9 నెలల అధికారానికి వచ్చి ఢిల్లీలో కూడా తెలుగుదేశం ఉంది, ఆంధ్ర వాళ్ళు చైతన్యం ఉందని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ, యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఈ రోజందరూ కూడా 2024 జనవరి కరెక్ట్ 28 ఏళ్ళు అయింది. మళ్ళీ 2024లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి మనమందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురావడం ముఖ్య ఉద్దేశంగా పనిచేయాలని, అవే మన రామారావు గారికి ఇచ్చే నివాళులని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.